టీడీపీ భారీ మెజారిటీతో గెలవటం, అలాగే కూటమి గెలవటం, అధికారంలోకి రావటం, ప్రభుత్వాన్ని ఏర్పరచడం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే చాలామంది సీనియర్లు మంత్రి పదవులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. అటు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కావచ్చు, అయ్యన్న పాత్రుడు కావచ్చు, ఇట్లా ఎంతోమంది ఉన్నారు, యనమల రామకృష్ణుడు వీళ్ళని. సో ఓవరాల్గా ఏదైతే ఏమైంది, కొంతమంది సీనియర్లకైతే క్యాబినెట్లో స్థానం దక్కలేదు. మొత్తం కొత్త వాళ్ళకే చంద్రబాబు ఇవ్వటం జరిగింది. మారిపోయిన చంద్రబాబును చూస్తారు అని చెప్పినట్లుగానే చంద్రబాబు 4.0 ఒక భారీ స్థాయిలో చేంజెస్ అయితే చూపిస్తున్నారు. అందరికీ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఇక మెయిన్ మినిస్ట్రీలు అయితే అయిపోయినాయి కాబట్టి ఇక మిగిలిన ఏంటి, నామినేటెడ్ పోస్టులు. ఇక వీటి మీద పడతారు. ఇప్పుడు ఎమ్మెల్సీలు కావచ్చు, లేదంటే అదర్ నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు పార్టీలో ఎవరికి ఏ స్థానం దక్కుతుంది అనేదే ఇక్కడ ప్రాధాన్యం. సో ఈ నేపథ్యంలోనే టీడీపీ సీనియర్లంతా చంద్రబాబు చుట్టూ చేరి భజన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఒక పెద్ద ఆయన ఉన్నాడు, గతంలో టీడీపీలో ఎమ్మెల్సీగా పనిచేసి రెండోసారి ఎమ్మెల్సీ ఇవ్వలేదని చెప్పి అలిగి వైసీపీలోకి వచ్చి చేరి, ఇంకేముంది ఎన్టీఆర్ తర్వాత జగనే ఎన్టీఆర్తో సమానంగా ప్రజలను చూసిందని చెప్పి పొగిడినటువంటి ఒక వ్యక్తి మరలా ఇక్కడ సీటు రాలేదని చెప్పి, ఎమ్మెల్సీ ఇవ్వలేదని చెప్పి అలిగి టీడీపీలోకి జంప్ అయిపోయాడు. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్సీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆల్రెడీ 4 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ 4 స్థానాలకి ఎవరిని ఎంపిక చేస్తారనేది అయితే చూడాల్సి ఉంది. ఓవరాల్గా ఇక సీనియర్లందరి దృష్టి ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవుల మీదే ఉంది. చంద్రబాబు చుట్టూ చేరి భజనలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ ఉన్నటువంటి పదవులు అనేటువంటి బూరెల్ని మరి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎవరికి ఎలా పంచుతాడనేది అయితే చూడాలి. మరి మారిన చంద్రబాబు ఏ మేరకు పంపకాలు చేస్తాడో, వీటి విషయంలో కూడా సోషల్ ఇంజనీరింగ్ అమలు చేస్తారా, లేదా ఒక సామాజిక వర్గానికి ఎక్కువ పదవులు ఇస్తారా, మరి ఏం జరిగిద్దో చూద్దాం.